అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైనది, దారుణమైనది. 24 మంది 25 మంది అనుకుంటా చనిపోయారు. అసలు తెల్లవారుజామున ఊహించినటువంటి ప్రమాదం. బస్సులో 72 మంది ప్రయాణికులు ఉంటే అందులో 25 మంది స్పాట్లో చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రమాదం కూడా ఊహాతీతం. ఇప్పుడు సాధారణంగా ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొంటే ఆ వాహనం, ఆ టిప్పర్ వచ్చిన వేగం, బస్సు వచ్చిన వేగం ఢీకొని ఫస్ట్ ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళు చనిపోయినంత వరకు, అంటే ఒక 5-6 చనిపోయినంత వరకు ప్రభావం ఉంటుంది అనుకుంటారు ఎవరైనా. కానీ అక్కడ ఆ టిప్పర్ ఎంత వేగంగా వచ్చిందంటే, ఈ బస్సు అండ్ టిప్పర్ రెండు పరస్పరం వచ్చి ఆ టిప్పర్ బస్సుని చూసుకుంటే, బస్సు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నదాన్ని సగంగా చీల్చేసి టిప్పర్ ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయి డ్రైవర్ సీట్తో సహా డ్రైవర్ ఉన్న లైన్లో ఉన్న సీట్లో ఉన్న వాళ్ళందరి మీదకి టిప్పర్ వెళ్ళిపోయింది. దాదాపుగా బస్సు 40-50% సగం వరకు టిప్పర్ దూసుకుంటూ వెళ్ళిపోయి ఆ టిప్పర్ కూలిపోయింది, పక్కకు పడిపోయింది. అలా పడిపోయిన క్రమంలో టిప్పర్లో ఉన్న కంకర్ రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ప్రయాణికుల మీద పడ్డాయి. రెండో వరుసలో ఉన్న ప్రయాణికుల మీద కూడా పడిపోయినాయి. మనిషి నీటిలో మునిగిపోతే ఎలాగైతే ఊపిరాడక చనిపోతాడో, ఇసుకలో మునిగిపోతే ఎలాగైతే ఊపిరాడక చనిపోతాడో, ఇలాగే కంకర్లో ఆ చిప్స్ మధ్య, ఆ చిప్స్ నెత్తి మీద నుంచి పడిపోవడంతో జనాలందరూ కూడా చిప్స్ మధ్యలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయారు. ఎంత ఘోరమో చూడండి, ఎంత విషాదమో చూడండి. సో అసలు ఇక్కడ ఇలా జరగడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ప్రమాదాలు కొత్త ఏమీ కాదు, ఇక్కడ రెగ్యులర్గా తరచూ జరుగుతూనే ఉంటాయంట. ఈ రోడ్డుని ఎప్పుడో 5 ఏళ్ల కిందటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది, 950 కోట్లు కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ రోడ్డు పనులు అవ్వకుండా స్థానికంగా పొలిటీషియన్స్ అడ్డుకుంటున్నారు కలెక్షన్స్ కోసం. అక్కడ గుత్తేదారు సరైన కాంట్రాక్టర్ కాదు. సో దాంతో ఈ వర్క్స్ ముందుకు వెళ్ళట్లేదు, అలా ఆగిపోయాయి. ఇక్కడ మలుపులు ఎక్కువ ఉంటాయి, ప్లస్ అసలు గోతులు ఉంటాయి, విపరీతంగా గోతులు ఉంటాయి. ఓవర్లోడ్ అండ్ ఓవర్ స్పీడ్తో వస్తుంది ఆ టిప్పర్. సాధారణంగానే టిప్పర్లు అంటే విపరీతమైన హెవీ లోడ్తో వస్తుంటాయి, విపరీతమైన వేగంతో వస్తాయి. ఈవెన్ మీరు కూడా ప్రతి ఊర్లో చూడొచ్చు. మొన్న చూడండి నెల్లూరు జిల్లాలో ఒక టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి కొట్టింది కదా, ఢీ కొట్టింది కదా. సో టిప్పర్లు అంటేనే వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు, వాళ్ళు గ్రావెల్ కానీ, చిప్స్ కానీ, ఇసుక కానీ లోడ్ చేసుకుంటారు. తెల్లవారుజామున విపరీతమైన వేగంతో వస్తారు. ఊర్లలో స్కూల్ బస్సులు తిరిగే చోట, సాధారణ జనం ఇల్లున్న చోట కూడా టిప్పర్లో హై స్పీడ్తో వస్తుంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేయలేరు. సో టిప్పర్ వస్తున్న ఓవర్ స్పీడు అండ్ అక్కడ మలుపు ఉండడం, అక్కడ గోతులు ఉండడం, ఇవన్నీ ప్రమాదానికి గల కారణాలు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ బస్సు మీద పడిపోయింది, బస్సు మీద బోల్తా పడిపోయింది. బస్సుని చీల్చుకుంటూ వెళ్ళి బస్సు మీద పడిపోయింది. ప్రయాణికుల మీద టిప్పర్ పడడం, టిప్పర్లో ఉన్న లోడ్ పడడం జరిగింది. సో ఒక రకంగా బస్సులో ప్రయాణించాల్సిన దానికంటే పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక బస్సులో, ఆర్టీసీ బస్సులో 72 మంది ఉండడం అంటే మామూలా? మ్యాక్సిమం 50 మంది ఉంటారు ఆర్టీసీ బస్సుల్లో, కానీ ఈ బస్సులో 72 మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, తెల్లవారుజామున 4:40కి తాండూరులో బయలుదేరింది. సో హైదరాబాదు చేరుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. పొద్దున్న 8:30 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా సరే. సో ఎవరికి కాలేజీలకు వెళ్ళాల్సిన వాళ్ళు కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు స్కూల్కి, ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీసులు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో అది కరెక్ట్ టైము, కరెక్ట్ బస్సు అనమాట. అందుకే పరిమితికి మించి ఎక్కేశారు. సో బస్సు రష్గా ఉండడం, పరిమితికి మించి ఉండడం, రోడ్డు బాగోకపోవడం, రోడ్డు విస్తరణ లేకపోవడం, రోడ్డు మీద గోతులు ఉండడం, మలుపు, టిప్పర్ అతివేగం, కనిపించకపోవడం, ఎదురెదురుగా వచ్చి, ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఎన్ని కారణాలున్నా అక్కడ టిప్పర్ డ్రైవర్ని తప్పుపడతామా, బస్సు డ్రైవర్ని తప్పుపడతామా? రోడ్డు విస్తరించినందుకు రోడ్డు కాంట్రాక్టర్ని తప్పుపడదామా? అవినీతి వాటాలు ఇవ్వకపోతే రోడ్డు ఆపినందుకు పొలిటీషియన్స్ని తప్పుపడదామా? అసలు ఏం జరుగుతుందో చూడండి. పాపం గుడికి వెళ్తే, భక్తి కొద్దీ దేవుడిని చూద్దామని గుడికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోతున్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే బస్సు గుద్దేసి చనిపోతున్నారు. మొన్న ప్రైవేట్ బస్సు ఎక్కితే ఆ బస్సులో తగలబడి అగ్నికి ఆహుతై చనిపోయారు. ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో చూడండి రాష్ట్రాల్లో, ఎంత దారుణంగా చనిపోతున్నారో చూడండి. ఎప్పుడు ఏ రకంగా ఎలా మృత్యు ముంచుకు వస్తుందో కూడా తెలియట్లేదు జనాలకి. థ్యాంక్ యూ.